ప్రపంచాన్ని షేక్ చేసిన మాయదారి కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో తాజాగా తొలి కోవిడ్ కేసు నమోదైంది. కూకట్పల్లి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్యుడు ఆదివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ బాధితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే 25 పడకల వార్డును సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రి డాక్టర్ సునీల్ చెప్తున్నారు. ఎవరికైనా సింటమ్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోని విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె కుటుంబం ఉంటున్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. మరోవైపు కడప రిమ్స్లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని సూపరింటెండెంట్ ప్రకటించారు. జలుబు, జ్వరం ఉండటంతో ముందు జాగ్రత్తగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు డిఎం అండ్ హెచ్ఓ. అసలు టెస్ట్ చేయలేదు, చేయడానికి కిట్స్ లేవని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు, అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు వైద్యులు. ఇలా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్ట్లో సోషల్ డిస్టెన్స్, మాస్కులు తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ఏదైతే కనుమరుగైపోయింది అనుకుంటున్న వేళ అయితే మాత్రం కరోనా రీఎంట్రీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనం చూస్తున్నట్టయితే కనుక కరోనా కొత్త రూపం దాల్చి మళ్ళీ పంజాబ్ విసురుతోందని కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న కరోనా కేసులు ఇందుకు నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చూసుకున్నట్టయితే కనుక మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక ప్రముఖ పట్టణాలు కావచ్చు, లేదంటే కనుక మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ 2 వేరియంట్లు అయితే కరోనా ప్రభావం చూపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ఇండియా జెనెమిక్స్ కన్సార్టియం నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. NB1 అండ్ అదేవిధంగా LF7 అనే రకం కరోనా వేరియంట్స్ అయితే గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే JN1 వేరియంట్ చూసుకున్నట్టయితే కనుక ఇటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మొత్తం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకున్నట్టయితే కనుక అదేవిధంగా చూసుకున్నట్టయితే దేశంలో కూడా అత్యధికంగా కేరళలో కూడా కరోనా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే దీంతో పాటు ఏదైతే ఈ 2 కొత్త వేరియంట్లకు సంబంధించి కూడా పెద్దగా ప్రమాదం ఉండకపోయినప్పటికీ కూడా దీనివల్ల ఇది మాత్రం రానున్న రోజుల్లో ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మన ఏపీ వరకు చూసుకున్నట్టయితే కనుక మొట్టమొదటి కేసు విశాఖలో నమోదు కావడం అయితే మాత్రం అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధానంగా మద్రిపాలెం సంబంధించి పిఠాపురం కాలనీలో ఒక మహిళకైతే కరోనా పాజిటివ్ గా తేలింది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ పాజిటివ్ గా కేసులు కూడా సంబంధించి చెక్ చేసుకున్నట్టయితే కనుక కరోనా కేసులకు సంబంధించి వాళ్ళందరికీ నెగిటివ్ రావడంతో అయితే కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. కరోనా సోకడానికి గల కారణాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు తెలియనప్పటికీ కూడా ఆమెనైతే కనుక హోమ్ క్వారంటైన్ ఉండాలని కూడా అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తం మద్రిపాలెం ప్రాంతం సంబంధించి కరోనా కేసు నమోదైన పరిసర ప్రాంతాలన్నిటి కూడా ఇప్పటికే కూడా మొత్తం అధికారుల బృందం అయితే వైద్యాధికారుల బృందం అయితే దాన్ని జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలందరికీ కూడా ఇప్పటికే మొత్తం కరోనా సంబంధించి టెస్టులు చేసుకోవాలంటే ఆదేశాలు చేయడం, అదే
దానికి సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించి ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సంబంధించి ఎవరికైనా మరీ సీరియస్ గా ఉన్నట్టయితే కనుక విమ్స్ లో కూడా బెడ్స్ ను కూడా రెడీ చేశామంటూ కూడా విమ్స్ డైరెక్టర్ రాంబాబు కూడా ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి విమ్స్ లో ఇప్పటికే గతంలో కూడా చూసుకున్నట్టయితే కనుక కరోనా సమయంలో ఇక్కడ మొత్తం పెద్ద మొత్తంలో ఇక్కడ అన్ని కూడా సమకూర్చిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో మళ్ళీ కరోనాకు సంబంధించి విశాఖలో అయితే పూర్తిగా సంసిద్ధత చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు 2 కేసులు రాష్ట్రంలో కడపలో కూడా నమోదైన పరిస్థితి ఉంది. అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేవంటూ కూడా అక్కడ కొంతమంది పెదవి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డాక్టర్లు అయితే దీనిపై ప్రమాదం లేదంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా కర్ణాటకలో సంభవించినటువంటి కరోనా మరణం అయితే మాత్రం ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని అయితే నెలకొల్పుతున్న పరిస్థితి అయితే ఉంది. వైద్యులు అయితే మాత్రం ప్రధానంగా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం. అదేవిధంగా గతంలో ఏవైతే మాస్కులు వాడారో అలాంటివి కాకుండా ఈసారి ట్రిపుల్ మాస్కులు వాడాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి అదేవిధంగా పీపీ కిట్లు కూడా సిద్ధం చేసుకోవాలని కూడా చెప్తుంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అదేవిధంగా ఎయిర్పోర్టుల్లో కూడా దీనిపై జాగ్రత్తలు పాటించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో మళ్ళీ ఈ మాస్కులు కావచ్చు, అదేవిధంగా మెడికల్ కిట్ సంబంధించి పెద్ద ఎత్తున అయితే మాత్రం అందరికీ కూడా అవగాహన కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే ఆదేశాలు పంపించిన నేపథ్యం ఉంది. దీనిపై వైద్య సిబ్బంది అయితే ప్రత్యేకించి వైద్యాధికారులందరికీ కూడా సెలవులను క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే డిక్లేర్ చేసింది. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. 24 గంటల పాటు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీనిపై అయితే కరోనాపై మరొకసారి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైద్యులు అయితే సూచనలు చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించి అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అదేవిధంగా ఏదైతే జ్వరం కానీ, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు లాంటివి వచ్చినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా సంబంధించి ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజలెవరు కూడా ఆందోళన చెందవద్దు. ప్రజలందరూ కూడా దీనిపై అయితే అవగాహన చేసుకోవడం ద్వారా కరోనాను అయితే మనం ఎదుర్కోవచ్చు అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనస నాయుడు, ఇప్పుడు నెమ్మదిగా కోవిడ్-19 కేసులు రావడం చూస్తున్నాం. మళ్ళీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందంటారా? మనం చూసుకున్నట్టయితే కనుక కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా సుమారుగా 253 కేసుల వరకు కూడా నమోదయ్యేది కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంటే కరోనా తీవ్రత పెరిగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అలాంటి విపత్కర పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశాలు ఖచ్చితంగా లేకపోవని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోల్చుకున్నట్టయితే కోవిడ్-19 వేరియంట్ వేరు, ఇప్పుడు బయటికి ఇప్పుడు కరోనా కేసుల తాలూకా వేరియంట్ వేరు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కరోనాగానే దీన్ని గుర్తించిన నేపథ్యంలో కరోనా తాలూకా తీవ్రత అయితే మాత్రం మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా లాక్డౌన్ కూడా చేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అదే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే కొంతమేర ఇప్పటికే రాష్ట్రాలకు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రేషన్ కి సంబంధించి 3 నెలల రేషన్ కూడా ఇప్పటికే సిద్ధంగా చేసుకొని ప్రజలందరికీ అందించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా రాష్ట్రాలకు ఆదేశించిన నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ విధించే అవకాశాలు ఉండొచ్చు అంటూ కూడా ఊహాగానాలు అయితే చెలరేగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వేరియంట్ కు సంబంధించి కేరళలో కావచ్చు, కేరళలో పెద్ద మొత్తంలో కేసులు బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక కూడా దాంతోపాటు ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతున్న విధానం చూస్తుంటే కనుక దీని మాత్రం తీవ్రతరం దాల్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఈ కరోనా తాలూకు ఉధృతి అయితే మళ్ళీ కనిపించడం, అదేవిధంగా చైనా లాంటి దేశాల్లో అది కూడా పెరగడం, సింగపూర్, మలేషియాలో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అది భారత్ లో కూడా మరింత వ్యాపించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే ముందుగానే మనం కట్టడి చేసుకోవడానికి మనం ముందుగా చర్యలు చేపట్టినట్టయితే కనుక
ఖచ్చితంగా కరోనా అయితే మనం అరికట్టొచ్చని, అదే గతంతో పోల్చుకున్నట్టయితే అంత పెద్ద మొత్తంలో ప్రమాద తీవ్రత లేకుండా మనం అయితే మాత్రం ముందుగా జాగ్రత్త పడొచ్చంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దీనిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది మనసు. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.